కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు అన్యాయం జరగదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నాయన్నారు. అందులో రెడ్లకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందంటున్నారు ఆయన. మరోవైపు అలకపాన్ పెక్కిన రెడ్డి నేతలకి స్వీట్ న్యూస్ చెప్పారు పీసీసీ చీఫ్. మరి బీసీ నేతల అలకపాన్పై ఎందుకు స్పందించలేదంటున్నారు బలహీన వర్గాల నేతలు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మంటలు ఇంకా చల్లారలేదని తెలుస్తోంది. పదవిపై భారీ ఆశలు పెట్టుకున్న రెడ్డి వర్గ నేతలు అధిష్టానమిచ్చిన షాక్తో బాగా ఫీలయ్యారని ఇటీవల రాజకీయ పరిణామాలే స్పష్టం చేస్తున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార వేళ పీసీసీ పెద్దలు ఆయా నేతల ఇళ్లకు వెళ్లి బుజ్జగింపుల పర్వానికి తెరలేపడంతోనే పరిస్థితి అర్థమైపోయింది. అయితే అప్పటికంతా ఓకే అనిపించినా ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లు తెలుస్తోంది. లేటెస్ట్గా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు వింటే అదే నిజమనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని రెడ్డి వర్గ నేతలకు న్యాయం చేస్తామంటూ ఆయన చేసిన కామెంట్స్ పార్టీ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు ఇచ్చినారు, ఇంకా ఇవ్వాలనే డిమాండ్ ఉంది. రెడ్డి సమాజ వర్గానికి కూడా న్యాయం చేయాలనే తపనలో ఏఐసీసీ ఉంది. ఇంకా 3 బెర్తులున్నాయి. కాంగ్రెస్ అంటే అందరిది అనే నినాదము ఇప్పుడు ప్రజ్వరిల్లుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట పీసీసీ చీఫ్ అంటే సీఎం తర్వాత సీఎం లెక్క. అలాంటి పీసీసీ అధ్యక్షుడే అసంతృప్తులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కీలకంగా మారింది. ఆశావాహ రెడ్డి నేతల్లో ఇంకా అగ్గి రగులుతోందనే మాట ఆయన మాటలతో బలపడింది. అందుకే వారిని సంతృప్తిపరిచేందుకు మహేష్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు పలువురు రెడ్డి నేతలు. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి పదవి కోసం పట్టుపట్టారు. కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా ఈసారి బీసీ, ఎస్సీలకు ఛాన్స్ ఇచ్చిన హైకమాండ్ వీరి రిక్వెస్ట్ ని కన్సిడర్ చేయలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఈ నేతలు కఠిన నిర్ణయాలకే సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పీసీసీ పెద్దలు రంగంలో దిగి కూల్ చేయడంతో వ్యవహారం సద్దుమణిగింది. అప్పుడు చల్లారిన అసంతృప్తి ఆ రెడ్డి నేతల్లో ఇంకా కొనసాగుతూనే ఉందని ఇప్పుడు పీసీసీ మాటలతో స్పష్టమైంది. అయితే బలమైన బీసీ నాయకుడిగా ఉంటూ పార్టీ బీసీ నినాదం ఎత్తుకుని స్థానిక ఎన్నికలకు వెళ్తోన్న వేళ రెడ్లకు న్యాయం చేస్తామంటూ ఆయన భరోసా ఇవ్వడమే ఇప్పుడు మరో రకం చర్చకు దారితీస్తోంది. మహేష్ కామెంట్స్ పై పార్టీలోని బీసీ వర్గాలు, ఇతర బీసీ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయనే ఉత్కంఠ నెలకొంది.